ఈ రోజు నేను ఫుడ్ లవర్స్కి ఒకటి మంచి ట్రీట్ అయితే ఇవ్వబోతున్నాను. అలాగే నేచర్ లవర్స్కి కూడా కనువిందు చేయబోతున్నాను. ఈరోజు నేను ఈ వీడియోలో నేను కవర్ చేయబోయే ప్లేసెస్ అన్నీ కూడా ఇలాంటి స్పెషల్సే ఉంటాయి. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. వాటర్ ఫాల్స్ అండ్ ట్రెక్కింగ్తో మా జర్నీ కంప్లీట్ చేసుకుని సౌత్ గోవాకి బయలుదేరాము. నేను చెప్పినట్టు నేత్రవల్లి వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి మనము సౌత్ గోవాకి వెళ్ళే రూట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి చూడండి, నారో రోడ్స్ మొత్తం అడివే, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎన్నెన్నో ట్విస్ట్లు, ఎన్నో మలుపులు. కొన్ని జర్నీలు డెస్టినేషన్ కోసం కాదు, దారి కోసం గుర్తుండిపోతాయి. సేఫ్టీ మెజర్స్ అవసరం గేర్ అసలు ఎటు చూసినా పచ్చనిదనం, ప్రతి మలుపు ఒక కొత్త సర్ప్రైజ్. అడవిలో ఇలా డ్రైవ్ చేయడం నిజంగా వేరే లెవెల్ ఫీలింగ్ ఇస్తుంది. కారు విండోస్ ఓపెన్ చేస్తే చల్లని గాలి. ఇలాంటి మూమెంట్స్కి మాటలు అవసరం లేదు. పక్క ఇలా పాటలు వినుకుంటూ, ఇంకో పక్క ఇంత దట్టమైన అడవిలో ప్రయాణం సాగిస్తూ, ఈ అడవి మధ్యన ప్రయాణం ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సే అని చెప్పవచ్చు. గూగుల్ మ్యాప్స్ దారి చూపిస్తుంది, కానీ ప్రకృతి చూపించే ఈ వ్యూస్ మాత్రం ఊహించలేం, అంత అందంగా ఉంటాయి. మనం డ్రైవింగ్ చేస్తున్నామా లేక ప్రకృతి ఒడిలో తేలిపోతున్నామా అనిపించే ఈ జర్నీ ఇది. ఇంత మంచి జర్నీ ఎప్పుడు మిస్ కాకండి. అంత మంచి ప్లేస్ ఈ నేత్రవల్లి వైల్డ్ లైఫ్ శాంచురీ. నేత్రవల్లి వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి సౌత్ గోవా రూట్ ఇంత అందంగా ఉంటుంది. ఈ సాంగ్ అంటే మాకు చాలా ఇష్టం, కానీ ఎక్కువ పెడితే కాపీరైట్స్ వస్తాయని కట్ చేశాను. ఇలాంటి రూట్లో డ్రైవ్ చేసుకుంటూ మంచిగా మన ఇష్టమైన పాటలు పెట్టుకుని మన ఇష్టమైన మనిషితో ఇలా ప్రయాణం చేస్తే ఎంత బాగుంటుంది కదా. ఇక్కడ గమనించారా, జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మనకి కార్ల హారన్ సౌండ్ కంటే పక్షుల శబ్దమే ఎక్కువగా వినిపిస్తుంది. ఇక మనం కొద్దిసేపట్లో బర్బుండో వాటర్ ఫాల్ దగ్గరికి చేరుకుంటాము. ఈ ఆన్ ద వేలే నేత్రవల్లి వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి సౌత్ గోవా వెళ్ళే రూట్లోనే ఈ బర్బుండో వాటర్ ఫాల్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ కి ట్రెక్కింగ్ ఏం అవసరం లేదు, రోడ్డు మీదకే ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు హెవీ రెయిన్ ఫాల్ కాబట్టి వాటర్ ఫ్లో చాలా హెవీగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. హోప్ఫుల్లీ వాటర్ ఫాల్ హెవీగానే ఉండాలి. పైన మబ్బులు చూసారా, కొండను తాకుతుంటే ఎంత అందంగా కనిపిస్తుందో. కౌస్ మటుకు చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా సేఫ్ గా డ్రైవ్ చేయాలి. ఇట్లో మనము వాటర్ ఫాల్స్ కాకుండా చిన్న చిన్న విలేజెస్ కూడా టచ్ అవుతాం. చాలా బాగుంటాయి విలేజెస్. సో తప్పకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూసేయండి. మీకు ఆ విలేజ్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను. మీరే అంటారు ఇంత బాగుంది ప్లేస్ అని. అలాగే మా ఈ గోవా ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదిగో వచ్చేసింది బర్బుండో వాటర్ ఫాల్. ఇదే, బట్ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు హెవీ రెయిన్ ఫాల్ ఉంది, వాటర్ ఫ్లో కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు అస్సలు బాగాలేదు. అక్కడే ఉండు. చిన్న చిన్న విలేజెస్ టచ్ అవుతాయి అన్నాను కదా, ఇదే ఆ విలేజ్. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒక చిన్న టీ షాప్ కూడా ఉంది, చాలా బాగుంటుంది ఇక్కడ టీ. మేము ఎప్పుడు నేత్రవల్లి వైల్డ్ లైఫ్ శాంచురీ వచ్చినా ఈ ప్లేస్ దగ్గర అయితే కంపల్సరీ స్టే చేస్తాము. స్టే అంటే ఇక్కడ కొంచెం సేపు స్పెండ్ చేస్తాము టైం. ఎప్పుడు ఇక్కడికి వస్తేనే మాకు అర్థమవుతుంది నేచర్ అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఈ నేచర్, చల్ల గాలి, ఈ రోడ్డు, ఈ ఎర్ర మట్టి, ఇక్కడ మంచిగా చిన్న చిన్న కాలువల నీళ్లు వెళ్తుండే ఆ సౌండ్, ఈ పక్షుల సౌండ్స్, ఇవన్నీ అసలు ఎంత అందంగా కనిపిస్తుందో ఈ విలేజ్. మీరే చూడండి.
గోవాలో ఇంత మంచి ప్లేస్ ఉందా అని అందరూ అనుకోవచ్చు, కానీ చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్. ఎలా అంటే నేచర్ కి దగ్గరగా ఉన్న ప్లేసెస్ అన్నమాట. ఓన్లీ బీచెస్ ఏంటి పబ్బింగే కాకుండా ఇలా నేచర్ లవర్స్ కి కూడా ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. స్ట్రీమ్ చూడండి ఇక్కడ నుంచి ఎలా వెళ్తుందో, స్ట్రీమ్ చాలా బాగుంది. అలాగే ఈ ఎర్ర మట్టి, ఆ పెంకుటిల్లు, ఈ వెదర్, నేచర్ ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఎంత సీనిక్ గా ఉందో మీరే చూసారు కదా, ఎంత బాగుందంటే. ఇక్కడ ఎన్నో పిక్చర్స్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము, కంటెంట్ క్రియేట్ చేసుకున్నాము, ఆ పచ్చని పొలాలలో ఎంజాయ్ చేసాము, ఆ చల్లని గాలి, ఆ మట్టిని ఎంజాయ్ చేసాము. ఇలా మంచిగా డ్రైవ్ని ఎంజాయ్ చేస్తూ పాలోలం బీచ్కి అయితే చేరిపోయాము. బీచ్ దగ్గరే మనకి చాలా రూమ్స్ దొరుకుతాయి, ఫెసిలిటీస్ బాగుంటాయి, మంచిగా తీసుకోవచ్చు. ఒక రూము మినిమం 1000 రూపీస్ అయితే ఉంటుంది. బీచ్ పక్కకే కాబట్టి కార్ పార్కింగ్ చేసేసుకొని మనం ఇక్కడ బీచ్లోకి డైరెక్ట్గా వచ్చేయచ్చు. నేను సౌత్ గోవాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అంటే పాలోలం బీచ్ని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది, వ్యూస్ చాలా ఫ్యాబులస్గా ఉంటాయి. పక్కనే మనకి ఏంటంటే ఈటరీస్ దొరుకుతాయి, చిన్న స్టాల్స్ ఉంటాయి, బీచ్ పక్కనే కేవ్స్ ఉంటాయి. ఆ కేవ్స్ లో కూర్చుని మనకి నచ్చిన ఫుడ్ కూడా తీసుకోవచ్చు. ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మంది చాలా ట్రావెలర్స్ వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. గ్రూప్గా వస్తారు, టూరిస్ట్ వస్తారు, సింగిల్గా వస్తారు, అలాగే కపుల్గా వస్తారు. చాలా బాగుంటుంది బీచ్. బీచ్ ఒడ్డునే మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఫిషర్మెన్ ఉంటారు, చాలా మంది ఫిషెస్ పట్టుకొని ఇక్కడ నుంచి వాళ్ళు సేల్ చేసుకుంటారు అనమాట. మనం అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పాలోలం బీచ్లో మనకు అది క్లియర్గా కనిపిస్తుంది. ఏంటి లోకల్స్ది వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, ఒక ఫిషర్ మ్యాన్ లివింగ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. నేను బీచ్ ఒడ్డున అయితే చాలా టైం స్పెండ్ చేశాను. ఎన్నో గవ్వలు, రకరకాల గవ్వలు కనిపించాయి, రకరకాల ఫిష్ కనిపించాయి. ఆ ఫిషెస్తో కొంచెంసేపు ఆడుకొని ఆ గవ్వల్ని అంతా కలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిషర్ మ్యాన్ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ మనం చూడొచ్చు అని చెప్పాం కదా. ఇక్కడే వాళ్ళు ఇన్ని ఫిష్లు పట్టుకున్నారు చూడండి. మొత్తం అవన్నీ కలెక్ట్ చేసుకుని సపరేట్ చేసి ఆ నెట్ నుంచి ఆ ఫిషెస్ని సపరేట్ చేసుకుని వాళ్ళ వే ఆఫ్ లివింగ్, వాళ్ళ ట్రెడిషన్ చూడొచ్చు మనం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తున్నారో. ఆ సముద్రంలో ఫిషెస్ని పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చి అందరూ కలిసి ఉమ్మడిగా అక్కడ ఫిషెస్ని సపరేట్ చేస్తూ వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది అవన్నీ ఇక్కడ మనం గమనించవచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇదే షీ షార్క్ అంట. చిన్న పిల్ల బయటకు వచ్చేసింది, ఒడ్డును కనిపించింది, చనిపోతుందని చెప్పి మళ్ళీ దానిని మేము నీళ్ళలోకి అయితే విసిరేసాము. ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది డ్రింక్ చేసి అలా బాటిల్స్ ఏంటంటే ఒడ్డున వదిలేస్తున్నారు. ప్రతి మనిషి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది తనకి ఉండాలి. అది ఉంటే మన ఎన్విరాన్మెంట్ని కాపాడగలం. ట్రాష్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయచ్చు, లేకపోతే ఒక పక్కన పెడితే అక్కడ లోకల్స్ క్లీనింగ్ అయితే చేస్తారు కదా రెగ్యులర్గా, అలా అన్నా చేస్తారు. లేదు ఆ సముద్రం ఒడ్డున అలా పడేస్తారు ఎక్కడ పడితే అక్కడ. అర్థం కాదు, ఎలా చెప్తే ఈ జనాలకు అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. సౌత్ గోవాలో ఫుడ్ చాలా బాగుంటుందని చెప్పాను కదా, అలాగే ఎక్స్పెన్సివ్ కూడా కాదు, రీజనబుల్ రేట్స్ పెడతారు. ఇక్కడ కేవ్స్ ఉన్నాయి, సముద్రం ఒడ్డున కేవ్సే. అక్కడ మనము ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము, మేము అయితే క్రాబ్ ఆర్డర్ చేసుకున్నాము, ఎంతో బాగుంది. అలాగే సిజ్లర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి, సిజ్లర్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా బీచ్ వ్యూ రెస్టారెంట్లో కూర్చుని మనకి నచ్చిన సిజ్లర్ ఆర్డర్ చేసుకుని ఆ టేస్టీ సిజ్లర్ ఆస్వాదిస్తూ ఆ సముద్రాన్ని చూస్తూ, ఈ బీచ్ దగ్గర స్టాల్స్ కూడా ఉంటాయి, ఆ స్టాల్స్లో షాపింగ్ చేసుకుని హోటల్ రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకున్నాము. ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు కబోడి రామా అనే బెస్ట్ ప్లేస్ చూపిస్తాను.